నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నేపాల్లో గత కొంతకాలంగా హిందూ ఉద్యమం నడుస్తోంది. మాకు ఈ సెక్యులరిజం వద్దు, ఈ పరిపాలన వద్దు, మాకు పాత పరిపాలనే కావాలి అంటూ, రాచరిక పాలనే కావాలి అంటూ పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏం జరగబోతోంది? ఇలాంటి పరిస్థితి తలెత్తడానికి కారణం ఏంటి? ఎందుకంటే 2008 వరకు కూడా అక్కడ రాచరిక పరిపాలన నడిచింది. ఆ తర్వాత వచ్చినటువంటి కొన్ని పరిస్థితుల కారణంగా ఎన్నికలు జరగడం ఇదంతా కూడా జరిగింది. అయితే గడిచిన 17 సంవత్సరాల్లో అక్కడ 13 ప్రభుత్వాలు మారాయి. అంటే ఏది కూడా ఒక స్థిరంగా ఉండడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? మరి సాధ్యాసాధ్యాలు ఏంటి? ఈ హిందూ రాష్ట్ర సాధన ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది సాధ్యం అవుతుందా? అవకాశాలు ఏంటి? అడ్డంకులు ఏంటి? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? దీని గురించి క్లుప్తంగా మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. నమస్తే. ఏంటి, నేపాల్లో జనరల్గా ఎవరైనా డెమోక్రసీ కావాలనుకుంటారు, కానీ ఇక్కడ లేదు, మాకు మళ్ళీ రాచరిక పరిపాలనే కావాలంటున్నారు. ఒక విధంగా దాన్ని ఇంకో విధంగా కూడా మనం చెప్పొచ్చు, హైందవ ధర్మ స్థాపన అనుకోవచ్చా? అలా కూడా మనం చెప్పవచ్చా? ఇది ఒక కుట్రపూరితంగా ఆ దేశంలో సో కాల్డ్ డెమోక్రసీని తీసుకొచ్చారు. దాని వెనకాల ఇంపార్టెంట్ సూత్రధారులు ఎవరు అంటే కనుక సోనియా గాంధీ. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు నేపాల్ వెళ్ళినప్పుడు పశుపతినాథ్ మందిర్కి వెళ్ళాలి అని ఆమె వాళ్ళిద్దరు కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే అక్కడి సోనియా గాంధీని రానివ్వలేదు. హిందూవేతరులు ఇక్కడ రావడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళు ఆక్షేపణ చెప్పేసరికి ఆవిడని పంపించలేదు. తర్వాత 10 ఏళ్ల మన యూపీఏ హయాంలో ఆవిడ కసి కొద్దీ కక్ష కట్టుకుని అక్కడ ఉన్నటువంటి రాచరికాన్ని నాశనం చేసేటువంటి ప్రక్రియ రాక్ చెప్పింది మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ బ్యాంక్ కి. సీతారాం యెచూరిని వాడుతుంది. అక్కడ సీతారాం యెచూరి చైనా ఫండ్స్ తోటి అక్కడ లోకల్ కమ్యూనిస్ట్ క్యాడర్ ని, నక్సలైట్ క్యాడర్స్ ని వీళ్ళందరినీ రెచ్చగొట్టి రాచరికానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేశారు. అన్ఫార్చునేట్ గా అప్పుడు ఏం జరిగిందంటే, కింగ్ జ్ఞానేంద్ర, అక్కడ రాజు ఎవరైతే ఉన్నారో అంటే వీరేంద్ర విక్రమ్ షా దేవ్ మొత్తం పరివారం అంతా షూటింగ్ లో చనిపోవడంతో ఆయన తమ్ముడైనటువంటి జ్ఞానేంద్ర రాజు అయి ఉన్నారు. అప్పుడు జ్ఞానేంద్ర కొడుకు పారస్ షా అన్నట్టు అతను చాలా దురుసుగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కాఠ్మండులో చాలా మందిని చంపేశాడు. అతని దగ్గర AK-47 లాంటివి చాలా అత్యాధునికమైన అస్త్రాలు ఉండేవి. అంటే ఒక మామూలుగా మనకు తెలుసు కదా రాచరికం అంటే ఎలా ఉండేది, ప్రజలను ఎలా పీడించేవాళ్ళు వీళ్ళు, వాళ్ళకి ఎటువంటి చట్టాలు వర్తించవు. అటువంటి పరిస్థితి అప్పుడు చూశారు ప్రజలు. దాంతో ఇవన్నీ ఒకటేసారి కలిసి రావడంతో పెద్ద ఉద్యమాలు జరిగి వాళ్ళు రాచరికాన్ని దించేయాలి అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేసేసరికి అల్టిమేట్ గా 2008లో అక్కడ హిందూ రాచరికం దిగిపోయింది. సో కాల్డ్ సెక్యులర్ రాజ్యాంగంతో ఒక డెమోక్రసీ అనేది తీసుకొచ్చారు వాళ్ళు. డెమోక్రసీ వచ్చినప్పటి నుంచి అంటే ఇప్పుడు రమారమి 17 ఏళ్ళు అయింది, 13 ప్రభుత్వాలు మారినాయి. అంటే డెమోక్రసీ అనేది ఆ సమాజానికి పనికిరాదు. సో కాల్డ్ వెస్టర్న్ డెమోక్రసీ అనేది వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. పైపెచ్చు దీన్ని అస్త్రంగా చైనా వాడుకుంటారు. ఈ 17 ఏళ్లలో కూడా మెజారిటీ చూసామంటే మనం కమ్యూనిస్ట్ పార్టీలే. ప్రచండ కావచ్చు, కేపీ శర్మ ఓలీ కావచ్చు, వీళ్ళే రాజ్యం పరిపాలిస్తుంది. ఈ పరిస్థితులని తయారు చేసింది సోనియా గాంధీ. ఈ పరిస్థితి తయారు చేసిన తర్వాత దాని ఆధారంగా క్రిస్టియన్ చర్చ్ మిషనరీస్ అందరూ అక్కడ విపరీతంగా పెట్టారు. సెక్యులర్ దేశం, ఇప్పుడు హిందూ రాష్ట్రం కాదు ఇది, కాబట్టి అక్కడ కన్వర్షన్స్ చాలా చాలా పెద్ద ఎత్తున చేస్తారు. మొత్తం ఆసియా ఖండంలో ఫాస్టెస్ట్ క్రిస్టియన్ గ్రోత్ రేట్ నేపాల్లో ఉంది. అలాగే ISI ఇటువంటి ఇస్లామిక్ తంజీములు కూడా అక్కడ ఎక్కువ ఇన్ఫిల్టర్ అయ్యి సరే భారత వ్యతిరేకమైన చర్యలు చాలా చేస్తున్నారు. నేపాల్ మనకు ఓపెన్ బార్డర్ కాబట్టి సరిహద్దుల నుంచి వాళ్ళు ఇక్కడ మన దేశంలో చొచ్చుకు రావడం, ఇక్కడ చాలా పనులు చేయడం, తర్వాత అదే దారిలో వాళ్ళు వెళ్ళిపోవడం మనం అన్ని చూసాం. గతంలో ఇటువంటివన్నీ ఎలా జరిగినాయో మనం చూసాం. ఇన్ఫాక్ట్ కుల్భూషణ్ జాదవ్ ని కూడా నేపాల్ నుంచే వాళ్ళు పట్టుకు వెళ్ళారు అని చెప్పేసి ఒక వర్షన్ వింటున్నాం మనం. యాక్చువల్ గా ఇరాన్ బహుశా నేపాల్ నుంచి తీసుకువెళ్ళారు వీళ్ళు ISI ఏజెంట్స్ అని ఒక కథనం ఉంది. సత్యాసత్యాలు మనకు సరిగా తెలియవు. బట్ ఎనీవే పాయింట్ ఏంటంటే ISI చాలా యాక్టివ్ గా ఉంది అక్కడ. ప్లస్ అక్కడ కూడా డెమోగ్రఫీ మార్చే దిశగా ఎస్పెషల్ రీజన్ అంటారు. తరాయి రీజన్ అంటే మన బీహార్ కి ఆనుకొని ఉన్నటువంటి నేపాల్ సైడ్ ఉన్నటువంటి భూప్రాంతం అంతా అక్కడ చాలా మద్రసాలు కట్టేసి అక్కడ విస్తృతంగా ఇస్లామిక్ పాపులేషన్ పెరుగుతుంది. ఇవన్నీ కూడాను వాళ్ళ ప్రజలు చూస్తున్నారు. 15-16 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఎకానమీ మొత్తం కుదేలైంది. అస్థిర వాతావరణము, ప్రభుత్వాలు ఎప్పుడొస్తాయో తెలియదు. ప్రతిరోజు భారతదేశంతో ఏదో టెన్షన్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. చైనాకు దగ్గరగా వెళ్ళేటువంటి ప్రయత్నం, ఇవన్నీ వాళ్ళ ప్రజలు నిజంగా గణనీయంగా నష్టపోతుంది. అన్ఫార్చునేట్ గా మనం ఎప్పుడైతే మనం
ఈవెన్ మనది అగ్నివీరుల స్కీమ్ పెట్టామో వాళ్ళకు ఒక అష్యూర్డ్ మన భారత సైన్యంలో చేరేటువంటి అవకాశాలు కూడా పోయినాయి. ఈ పరిస్థితుల్లో అంతా కూడా చాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అంతా వాళ్ళు చూసి మనకు హైందవ రాజ్యం ఉన్నప్పుడే మనం సురక్షితంగా ఉన్నాము, ఇది పోయి సోకాల్డ్ సెక్యులర్ డెమోక్రసీ వచ్చిన తర్వాత మనం నాశనం అయ్యాము, మనకు మన భవిష్యత్తు బాగు లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యమం జరుగుతున్నాయి. జ్ఞానేంద్ర కూడా రీసెంట్ గా ప్రభుత్వం మారాలి, ఇటువంటి పద్ధతి మనకు డెమోక్రసీ మనకు పనికిరాదు అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మనకు నేపాలీ రాష్ట్రీయ పార్టీ ఒకటి ఉన్నది, ఆ పార్టీ దీన్ని ఎక్కువ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. రీసెంట్ గా జ్ఞానేంద్ర ఆయన ఏదో పోఖ్రా అక్కడంతా కూడాను క్షేత్రాలని దర్శించుకుని ఆయన కాఠ్మండూలో దిగంగానే ఆయనకు భవ్య స్వాగతం పలికారు. 10,000 మంది దాకా ఆయన ఎయిర్పోర్ట్ లో వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఆయన అక్కడి నుంచి వెళుతుంటే కనుక మొత్తం రమారమి కాఠ్మండూలో 5 లక్షల మంది ఆయన గౌరవించడానికి వచ్చినట్టు మనకు తెలుస్తాం. అంటే దేశమే చాలా చిన్న దేశం, ఆ చిన్న కొండ ప్రాంతంలో 5 లక్షల మంది ఫిజికల్ గా అక్కడ వచ్చారంటే కనుక ఇంకా ఎంత మందిలో ఆ భావజాలం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక పెద్ద పరిణామం అక్కడ మనం చూస్తాం. రెండవది, ఆయన ఈ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ పోస్టర్ కనిపించింది. యోగి ఆదిత్యనాథ్ పోస్టర్ కనిపించేసరికి కేపీ శర్మ ఓలీ అంటే ప్రభుత్వం అఫీషియల్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాటేంటారంటే యోగి గారి పేరు చెప్పకుండా విదేశీ నేతల పోస్టర్లు మన అంతర్గతమైన విషయాల్లో పెట్టడం చాలా తప్పు, దీని వెనకాల ఎవరి హస్తాలు ఉన్నాయి, దీన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఏం చేస్తున్నారు అని భారతదేశం పేరెత్తకుండా వీళ్ళని ఏదో విధంగా దోషులుగా చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దానికి వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ పోస్టర్లు మేము పెట్టలేదు, కేపీ శర్మ ఓడి వాళ్ళ ప్రభుత్వమే పెట్టింది, మమ్మల్ని ఏదో విధంగా భారతీయ ఏజెంట్లుగా చిత్రీకరించి మా ఉద్యమాన్ని అడిచేసి మమ్మల్ని అరెస్ట్ చేసే దిశగా లేదా మా పార్టీని బ్యాన్ చేసే దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ అభియోగం. చూస్తే కనుక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వీళ్ళకి 14 సీట్లు వచ్చాయి. అంతకంటే ఎన్నికల్లో 1 సీట్ ఉండింది వీళ్ళకి. అంటే వీళ్ళ బలం పెరుగుతోంది, క్రమేపీ పెరుగుతోంది. దానికి తోడు జ్ఞానేంద్ర గారు కూడా మళ్ళీ రాజ్యం రావాలి అని కోరుకోవడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి వాళ్ళకి. ఇంకొన్ని వార్తలు మనకి ఏమొస్తున్నాయంటే, కింగ్ జ్ఞానేంద్ర భారతదేశానికి వచ్చి యోగి ఆదిత్యనాథ్ ని తర్వాత అలాగే మనం మోహన్ భాగవత్ జీని వీళ్ళిద్దరిని కలిశారు సీక్రెట్ గా అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని తర్వాతే ఈ ఉద్యమం ఇంకా పుంజుకుంటోంది అని మనం వింటున్నాము. ఇది మనకు అక్కడ డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్న దాని వెనకాల ఉన్నటువంటి అన్ని యాంగిల్స్ మనం ఇక్కడ ప్రజెంట్ చేసాం. ముఖ్యమైన కీలకమైనది ఏంటంటే వాళ్ళ కుల పరంపర. అంటే అక్కడ రాజులు ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళు గోరఖ్నాథ్ మట్టకి చాలా గౌరవం ఇచ్చి గోరఖ్నాథ్ మట్టిని వాళ్ళ రమారమి వాళ్ళ గురువు కింద భావిస్తారు వాళ్ళు. అందుకనే యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, ఎందుకంటే ముందర అవైద్యనాథ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ యొక్క గోరఖ్నాథ్ మట్లో ఉన్నటువంటి ఎవరైతే మన మాంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు గౌరవించారు. వాళ్ళ రాజు పట్టాభిషేకం అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి దీవించారు. కాబట్టి గోరఖ్నాథ్ మట్ అన్నది వాళ్ళకు ఒక గురుస్థానంలో ఉన్నట్టు. అందుకనే యోగి ఆదిత్యనాథ్ ని అక్కడ ఒక బీజేపీ లీడర్ గానో, ఒక ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గానో, లేదా ఒక భారతీయ ఒక హిందూ నేతగానో అలా చూడకూడదు. అది వాళ్ళ గురుస్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ గురువుని వాళ్ళు కొలుచుకుంటున్నారు. ఆయనని గోరఖ్నాథ్ మట్ మహంతని వాళ్ళు పరిగణిస్తున్నారు, పొలిటీషియన్ గా పరిగణించట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ ప్రజలు మళ్ళీ వాళ్ళ పాత సంస్కృతిని మళ్ళీ పునఃస్థాపించే దిశగా వాళ్ళు ఆలోచన చేస్తారు. వాళ్ళ రాజు రావాలి, ఎందుకంటే ఇప్పటికి కూడా వాళ్ళ ప్రజలందరూ రాజు శ్రీమన్నారాయణుడి అవతారం అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి దాన్ని రిస్టోర్ చేయాలి. అలాగే మన సంస్కృతి గోరఖ్నాథ్ మఠ్ కావచ్చు, మనకి ఇతర గతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం మళ్ళీ రిస్టార్ట్ చేయాలని ఒక ఆవేదన వాడుకుంటుంది. మనం యాక్చువల్లీ చూసామంటే మన కుంభమేళాకి మనం చాలా ఓపెన్ గా వాళ్ళ బార్డర్స్ అన్ని వదిలిపెడితే బార్డర్స్ లో వాళ్ళకి విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంది. రమారమి 60 నుంచి 75 లక్షల మంది మనకు నేపాల్ నుంచి వచ్చినట్టు మనకు తెలుస్తాం కుంభమేళ. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఒక విధమైనటువంటి హిందూ రివైవలిజం అందామా, మళ్ళీ వాళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయో ఆ మూలాల్ని మళ్ళీ వాళ్ళు వెతుక్కుంటూ చాలా కోల్పోయాము, మళ్ళీ మన మూలాల్ని మన ఆత్మను రిస్టోర్ చేసుకోవాలి అనేటువంటి ఒక భావజాలం వాళ్ళకి కనిపిస్తుంది. రీసెంట్ గా మనం చూస్తే బంగ్లాదేశ్ లో హిందువుల్ని పీడించడం, ఇటువంటివన్నీ చూసేసరికి వాళ్ళకి మన దేశంలో ఇలా హిందువులు తగ్గిపోయి ఈ ఇతరత్ర కమ్యూనిజము ఈ చెత్త సిద్ధాంతాలతో అంత మనం ఇరుక్కున్నామంటే మన పరిస్థితి ఏమవుతుందని ఆ భయం కూడా వాళ్ళకి వచ్చింది. సో ఎన్నో కోణాలు ఉన్నాయి దీనికి. సరిగ్గా ఈ సమయానికి మనం చూస్తే కనుక ఇది చాలా ఉధృతమైనటువంటి ఒక పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తున్నది. మరి చూడాలి, ఇది రాబోయే రోజుల్లో ఇది నిజంగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమంగా మారి మరి ప్రభుత్వాన్ని దించేస్తాయా, లేకపోతే ఈ రోజు అక్కడ నేపాల్ ప్రభుత్వాన్ని ప్రాపప్ చేసి దాన్ని సమర్థిస్తూ
దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి చైనా మరి ఎటువంటి పావులు కలుపుతుందో, అది ఏం చేస్తుందో అది కూడా చూడాలి మనం. ఈ అన్ని అంశాలలో మరి భారతదేశం మరి ఊరికే చూస్తూ ఉంటుందా, వేరే దేశాల మీద జోక్యం చేసుకోము అన్నటువంటి వీళ్ళ పాలసీలని అలాగే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఏమైనా వీళ్ళు భారత ప్రభుత్వం మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యాక్టివ్ గా ఏమైనా అక్కడ పాత్ర పోషించి అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలకి ఏమైనా వీళ్ళు సమర్థనిస్తారా, ఇవన్నీ రాబోయే రోజులు మనం చూడాలి. అయితే గిరిధర్ గారు, మీరు అన్నట్టుగా దేశమే చాలా చిన్నది, 3 కోట్ల జనాభా ఉంటుందని చెప్తున్నారు. ఈ 3 కోట్ల జనాభాలో కూడా ప్రతి నెల 60,000 మందో 65,000 మందో వలస వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ బ్రతకడానికి ఏం లేక నిరుద్యోగంతో అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నది. ఇంకా ఇలా వెళ్ళిపోతూ అక్కడ ఎవరు మిగులుతారు అనేది ఒకటి. అవినీతి బాగా పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, ప్రజల్లో కూడా చాలా అసంతృప్తి కనబడుతుందని చెప్తున్నారు. ఈ 3 కోట్ల మంది ప్రజల్లో ఎంతమంది హిందూ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు అనేదానికి, అంటే మెజారిటీ ఆఫ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మనం ఏదైనా ఒక అంచనాకు రావడానికి ఒక ఆస్కారం ఉందా? అంటే ఇది చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఏవైనా సర్వేల ఆధారంగానే చెప్పాలి మనం. అక్కడ ఈ రోజు 5 లక్షల మంది జ్ఞానేంద్రని రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు ఇంతమంది అంటే కనుక అది చిన్న సంఖ్య కాదు. చిన్న దేశంలో 5 లక్షల మంది అంటే 3 కోట్ల జనాభా 2 లక్షల మంది వచ్చారంటే చాలా పెద్ద సంఖ్య. కానీ ఏదైనా ఒక లెవెల్లో స్టార్ట్ అవుతాయి ఉద్యమాలన్నీ, తర్వాత కొన్ని కారణాల వల్ల అవి అణచబడతాయి లేదా అవే ఫిజిల్ అవుట్ అయిపోతాయి. దానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు. కొంతమంది వాళ్ళ పర్సనల్ అజెండాతో రావచ్చు, ప్రజల్లో ఆ స్పందన లేకపోయేసరికి అది కూలిపోవచ్చు, లేదా కొన్ని శక్తులు దీన్ని అణిచేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. చాలా దేశాల్లో చూసాం మనం, సోలమన్ ఐలాండ్స్ లో చూసాము. చైనా వాళ్ళ రాజు అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ని వాళ్ళు కొనేసుకున్న తర్వాత అక్కడ ఎన్నికలు లేవు, ఏమీ లేవు, ప్రజా ఉద్యమాలు వచ్చినాయి. కొన్ని రోజులు చైనీస్ గూడ్స్, చైనీస్ షాప్స్ అని తగలబెట్టారు, కానీ చైనీస్ పోలీసులు దించారు, అక్కడ అతి కిరాతంగా అణిచివేశారు. ఈ రోజు ఆ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. యుక్రెయిన్ లో చూస్తున్నాం మనం, యుక్రెయిన్ లో డెమోక్రసీ ఉంది. ఏమైంది ఈ రోజు? జెలెన్స్కీ ఒక ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసి మొత్తం పార్లమెంట్ సస్పెండ్ చేశారు. తర్వాత మన ఆపోజిషన్ పార్టీస్ అందరినీ బ్యాన్ చేశాడు ఆయన. వెస్టర్న్ దేశాలు ఏవి కూడాను ఇది డెమోక్రసీ కాదు అనో, ఈయన ఒక డిక్టేటర్ అనో ఎవరు అనట్లేదు. మొట్టమొదటిసారి డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఆయన అన్నాడు జెలెన్స్కీ ఒక డిక్టేటర్ అంటూ ఆయన అభివర్ణించాడు, కానీ మొత్తం వెస్ట్ ఆయనకు ఒత్తాసు పలుకుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ వెనకాల ఉన్న శక్తులు ఎలా దీన్ని వాడుకుంటాయో, దీన్ని ఎలా వాళ్ళు ప్రభావితం చూపిస్తారో, దాని మీద దీన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఎటువంటి అస్త్రాలు వాడతారో దాని ఆధారంగా ఈ ఉద్యమాలు వారు ముందుకు వెళ్తాయా లేదా మనం చెప్పలేము. సో అందుకని మనం ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ ఆ సో కాల్డ్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ అక్కడ జరిగింది కూడా భారతదేశం నుంచి ప్రేరేపించబడ్డదే. అది అఫ్కోర్స్ చైనా ఇచ్చి ఉండొచ్చు, సీతారాం యేచూరి వీళ్ళే అక్కడ ఉద్యమాలని నడిపించి వచ్చారు వాళ్ళు సోనియా గాంధీ ప్రోద్బలంతో. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇవన్నీ ఏ దిశగా వెళ్తాయని మనం చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతానికి అక్కడ సెంటిమెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గానే ఉన్నది, ఉధృతంగానే అక్కడ వాళ్ళు పనిచేస్తున్నారు, కృషి చేస్తున్నారు. కానీ అక్కడ ప్రభుత్వాన్ని తీసేసి వేరే ప్రత్యామ్నాయం తీసుకొచ్చి మళ్ళీ ఆచరణను తీసుకురావాలంటే అంత సులభమైనటువంటి విషయం కాదు అది. దాన్ని బహుశా ప్రపంచంలో చాలా దేశాలు దీన్ని అపోజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ అమెరికన్ ప్రెస్ లో అయితే వాళ్ళు ఆల్రెడీ డెస్పాటిక్ కింగ్ అంటూ ఈయన అభివర్ణించారు. ఈయన నియంతగా ఉన్నటువంటి రాజుని దించేసి వాళ్ళు డెమోక్రసీ తీసుకొచ్చారు, దానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు అని వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఇంకా దాన్ని బహుశా కొన్ని వర్గాల్లో ఎలా వర్ణిస్తున్నారంటే ఇది భారతదేశమే హిందూ రాష్ట్రాన్ని స్థాపించడానికి, అఖండ భారతాన్ని స్థాపించడానికి వీళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారని ఇంకొక నేరేటివ్ వస్తుంది. యోగి ఆదిత్యనాథ్, తర్వాత మోదీ వీళ్ళందరూ కలిసి అక్కడ ముందర రాచరికం స్టార్ట్ చేస్తే తర్వాత ఇక్కడ భారతదేశంలో కూడా అటువంటి సిస్టమే తీసుకురావచ్చు. సో మొత్తం హిందూ రాష్ట్రాన్ని తయారు చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇంకొక వర్షం. కమ్యూనిస్ట్ లాబీస్ అలా చెప్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ నారేటివ్స్ చాలా ఉంటాయి. అల్టిమేట్ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దానిని స్పందిస్తూ అక్కడ ఈ స్ట్రక్చర్స్ మారకపోతే ఆ దేశం కూడా మరి ఈ రోజు మనం చూస్తున్నాం పాకిస్తాన్ పరిస్థితి ఏంటో, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. పేరుకి డెమోక్రసీ లే కానీ అక్కడ ఏం డెమోక్రసీ ఉన్నది, కాబట్టి సర్వనాశనం అయిపోతాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీ నిజంగా హైయెస్ట్ పర్సంటేజ్ ఎక్కడైనా నిజంగా బతుకుంది, నిజంగా సక్సెస్ స్టోరీ అంటే భారతదేశం ఒకటే, ఇంకెక్కడా సక్సెస్ కాదు, ఇంక్లూడింగ్ అమెరికా. అమెరికాలో చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ ఆయన ఇష్టానుసారం ఆయన చేస్తున్నాడు. డెమోక్రాట్స్ ఆయన ఏ విధంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ సమాజం వర్టికల్ గా 2 ముక్కలు అయిపోయింది అటువంటి పరిస్థితి. అక్కడ ఈ 2 పార్టీలు తప్ప ఎవరు రారు. డెమోక్రసీ అంటే ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ఎవరైనా దాంట్లో కంటెస్ట్ చేయొచ్చు,
రిప్రజెంటేషన్ ఎవరన్నా చేయొచ్చు. భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, అవును. ఎంతో మంది వెళ్తారు అక్కడికి, లోక్సభకి, రాజ్యసభకి, అదే అసెంబ్లీలు, కౌన్సిల్కి చాలా మంది వెళ్తారు. కానీ అక్కడ రెండే పార్టీలు ఉన్నాయి, మీకు ఆప్షన్స్ ఏమున్నాయి, చాయిస్ ఏముంది మీకు? బైడెన్ వేస్తే కమలా హ్యారిస్ కొట్టేయాలి లేదా ట్రంప్కి వేయాలి, వీళ్ళిద్దరు కాకుండా ప్రత్యామ్నాయం ఏముంది మీకు? భారతదేశంలో ప్రతి ఎన్నికలో చాలా మంది ప్రత్యామ్నాయాలు ఉంటారు, ప్రతి పార్టీకి ఒక క్యాండిడేట్ ఉంటాడు. అందుకని మనది మోస్ట్ డెమోక్రటిక్. యూకే తీసుకున్నాము లేదా మనకు ఇతరత్ర మనకు అక్కడ ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు చూసుకున్నాం. లిటరల్ గా బోరిస్ జాన్సన్ పోయినప్పటి నుంచి కియర్ స్టార్మర్ వచ్చేంత వరకు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక ప్రైమ్ మినిస్టర్ మారుతుండేవారు. ఇటలీకి వెళ్తే వాళ్ళకి ఆల్మోస్ట్ 30 ఏళ్లలో 25 ప్రైమ్ మినిస్టర్లు మారారు అక్కడ. సో ఇవన్నీ కూడా రివాల్వింగ్ డోర్స్, అంటే వాళ్ళకి నిజంగా డెమోక్రసీ నిలవలేదు. అలాగే మనం ఇజ్రాయెల్ చూద్దాం, డెమోక్రసీ ఏముంది. జపాన్ లో చూద్దాం, జపాన్ లో ఈరోజు జపనీస్ పార్టీ అన్నిటికంటే మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ చాలా లోవెస్ట్ రేటింగ్ ఉంది, అప్రూవల్ రేటింగ్ ఉంది. కాబట్టి వాళ్ళు రెసిషన్ లో ఉన్నారు ఆ దేశం. పరిస్థితి ఏంటి? సో అందుకని డెమోక్రసీ నిజంగా వాళ్ళు అభివర్ణించిన డెమోక్రసీ కూడా భారతదేశంలోనే సక్సెస్ అయింది, ఇంకెక్కడ సక్సెస్ అవ్వలేదు. పాకిస్తాన్ లో కూడా ఎలక్షన్స్ ఉంటాయి, కానీ దాన్ని ఎవరు లిక్ చేస్తారు, ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఆ శక్తి ఉంది. బంగ్లాదేశ్ లో ఎటువంటి పరిస్థితులు మనం చూసాం, శ్రీలంకలో ఎటువంటి పరిస్థితులు చూసాం మనం. కాబట్టి నిజంగా డెమోక్రసీ అనేది భారతదేశంలో ఉన్నది, ఇంకెవరు కూడా దీన్ని సక్సెస్ చేయలేకపోయారు. అదే పద్ధతి మనం నేపాల్లో కూడా చూస్తున్నాము. డెమోక్రసీని తీసుకొచ్చి వాళ్ళ మీద ఇంపోజ్ చేసి క్రిస్టియానిటీని అక్కడ రుబ్బి దాన్ని కంప్లీట్ గా మళ్ళీ క్రిస్టియనైజ్ చేసేటువంటి ప్రక్రియ కోసం వాళ్ళు డెమోక్రసీ తీసుకొచ్చారు. సో దట్ హిందూ రాష్ట్రం, ఇది మా హిందూ దేశం అన్నటువంటి చట్టం ఉండకుండా సోకాల్డ్ సెక్యులర్ చట్టం తీసుకొచ్చి ఇది అన్ని చేశారు. చైనా ఇంట్రెస్ట్ ఏంటంటే ఒకసారి అది సెక్యులర్ దేశంగా తయారైందంటే కనుక వాళ్ళ భావజాలం అక్కడ నింపుదామని వాళ్ళ ప్రయత్నాలు. ఇన్ఫాక్ట్ లాసా నుంచి కాఠ్మండు దాకా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా 4 లేన్ రోడ్ మౌంట్ ఎవరెస్ట్ పక్క నుంచి వేద్దాము, హై స్పీడ్ ట్రైన్స్ వేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత నేపాల్ స్కూల్స్ లో చైనీస్ మ్యాండరిన్ నేర్పిస్తే కనుక ఆ స్కూల్స్ కి బిల్డింగ్లన్నీ మేమే ఫ్రీగా కట్టిస్తామని చెప్పి చైనా చెప్పింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భారత సంస్కృతితో ముడిపడినటువంటి వాడు. మన హైందవం ఉన్నటువంటి సంస్కృతి, నేపాలీ భాషకు మనకు ఉత్తరాదిన ఉన్నటువంటి మన హిందీ, మనకు భోజ్పురి, మైథిలి, ఈ భాషకు చాలా దగ్గరగా ఉన్నటువంటి భాష అది. కాబట్టి మనకు అంతటి అవినాభావ సంబంధం ఉంది. రోటీ బేటీ కా రిష్తా అంటాం మనం. వాళ్ళ పిల్లల్ని ఇక్కడిచ్చుకుంటారు, మన అమ్మాయిలు అక్కడికి వెళ్తారు. ఇది ఎన్నో తరతరాలుగా చూస్తున్నటువంటి అనుబంధం మన ఇద్దరిది. సడన్ గా ఈ రోజు చైనీస్ కల్చర్, చైనీస్ భాష నేర్చుకోవాలంటే వాళ్ళకి ఆ చైనీస్ కల్చర్ వాళ్ళకి అర్థం కూడా కాదు. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చైనా చేస్తాం. ఈ కనుక వాళ్ళు రైళ్లు ఇవన్నీ కనుక పెట్టగలిగితే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా మీకేదో ఫ్రెండ్షిప్ దృష్ట్యా మీతో చాలా మైత్రి పెంచుకోవడానికి, మిమ్మల్ని సహాయం చేయడానికి ఈ రోడ్లు పెడుతున్నామని చైనా చెప్తుంది. కానీ అల్టిమేట్ గా 2049 వచ్చేసరికి, 2049 ఎందుకు, 2049కి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చైనాని కబ్జా చేసుకుని 100 ఏళ్ళు. అంతకంటే ముందరే వాళ్ళు కాఠ్మండూలోకి పిఎల్ఏ వాళ్ళ ఆర్మీ ట్యాంకులు అన్ని వచ్చి నేపాల్ ని వాళ్ళ హస్తగతం చేసుకుంటారు, కబ్జా చేసుకుంటారు. ఇది నేపాల్ కి అర్థం కావట్లేదు. ఎందుకంటే మావో జెడాంగ్ చెప్పినటువంటి ప్రిన్సిపల్ ప్రకారం పామ్ అండ్ 5 ఫింగర్స్ అన్నారు. పామ్ టిబెట్, 5 ఫింగర్స్, 1 లదాఖ్, 2 నేపాల్, 3 భూటాన్, 4 సిక్కిం, 5 అరుణాచల్ ప్రదేశ్. 2049 వచ్చేసరికి 5 చైనా కంట్రోల్లో ఉండాలి అని చెప్పాడు. కాబట్టి నేపాల్ సురక్షితంగా లేదు. భూటాన్ కనీసం మనతోటి ఒక సెక్యూరిటీ ఒప్పందం చేసుకుంది. భూటాన్ మీద దాడి జరిగితే మనం వెళ్ళి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. లదాఖ్, సిక్కిం, మనకు అరుణాచల్ ప్రదేశ్ మన దగ్గరే ఉన్నాయి కాబట్టి మనం దాన్ని హ్యాండిల్ చేస్తాం. ఇన్ఫాక్ట్ సిక్కిం కూడా మనకు అది స్వతంత్ర రాజ్యంగా ఉండింది 80 దశకం వరకు. సిద్ధమైపోయింది పరిస్థితి, మనం ఇలా ఉంటే కనుక చైనా ఎప్పుడో మనల్ని ఆక్రమించుకుంటుంది అని క్రమేపీ వాళ్ళు నిర్ణయించుకొని భారతదేశంలో విలీనం అయిపోయారు. కాబట్టి నేపాల్ వాళ్ళ భద్రత కావచ్చు, భూటాన్ భద్రత కావచ్చు, లాంగ్ టర్మ్ లో వాళ్ళు భారతదేశంలో విలీనం అవ్వడమే వాళ్ళకు ఉత్తమం. విలీనం అవ్వడంటే కనుక చైనా తప్పకుండా వాళ్ళని కబ్జా చేసుకుంటారు. ఈ రోజు మోదీ గారు, రేపు ఇంకెవరో రావచ్చు, మళ్ళీ ఒక సంకీర్ణ ప్రభుత్వం వచ్చి, వీక్ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ లాంటి, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ పవర్ లోకి వస్తే, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో వాళ్ళకి ఆల్రెడీ ఎంఓయూలు ఉన్నాయి. అటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు నేపాల్ వాళ్ళు ఎత్తుకుపోయినా కానీ అది వేరే దేశం, మాకు సంబంధం లేదు, వాళ్ళు నిర్ణయించుకోవడానికి వాళ్ళ చేతులు దుడిపేసుకోవచ్చు కదా. ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకని నేపాల్ మన సెక్యూరిటీ కోసం కూడా చాలా క్రూషియల్, మనకు చాలా అవసరం. అది మనం జోక్యం చేసుకుని తీరాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ లో పడకుండా ఇప్పుడున్నటువంటి చైనా తొత్తులు ఎవరైతే ఉన్నారో, కేపీ శర్మ ఓలీ లాంటి వాళ్ళు, వీళ్ళని కంప్లీట్ గా సైడ్ లైన్ చేసి అక్కడ మళ్ళీ హిందూ రాష్ట్రం నెలకొని భారతదేశంతో సత్సంబంధాలు వచ్చే దిశగా మనం కూడా మన పావులు కలిపి తీరాలి అనేది నా ఉద్దేశం. చివరిగా ఇప్పుడు ప్రచండ కానీ, ఇప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ కానీ
ఇది డెమోక్రసీ ఉంది. ఇప్పుడు ఒకవేళ రాజు జ్ఞానేంద్ర గనక అధికారంలోకి రావాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి అప్పుడు రావాలి తప్పితే మళ్ళీ రాచరికానికి వెళ్ళడం అనేది అది సాధ్యం కానటువంటి పనిని కూడా ఆల్రెడీ రెస్పాండ్ కావడం కూడా జరిగింది. అతను కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్లో ఏదో ఒక పార్టీ మాత్రమే ఉన్నట్టుంది, రైట్ వింగ్ పార్టీ. ఇది సెంట్రిస్ట్ పార్టీ అనుకోవచ్చా? కేపీ శర్మ ఓలీ ఉన్నటువంటి పార్టీ. పొలిటికల్ పార్టీస్ ఎలా ఉన్నాయి? కేపీ శర్మ ఓలీ ప్రచండ ఇద్దరు కమ్యూనిస్టులు, సో సెంట్రిస్ట్ కానే కాదు, కంప్లీట్ గా లెఫ్టిస్ట్. ప్రచండ కొద్దిగా చైనా తోటి విభేదాలు ఉండొచ్చు ఆయనకు, కానీ కేపీ శర్మ ఓలీ మాత్రం 100% చైనీస్ ఏజెంట్, దాంట్లో ఎటువంటి సందేహం మనకు అక్కర్లేదు. కానీ మీరు ఏ ప్రజాస్వామిక పద్ధతిలో ఏ ప్లెబిసైడ్ చేసి మీరు రాచరికాన్ని దించేసి మీరు డెమోక్రసీ తీసుకొచ్చారు? మీరు అప్పుడు రాచరికాన్ని తీసేసినప్పుడు ఎన్నికలు జరిగినాయా? అందరు ప్రజా అభిప్రాయం తీసుకున్నారా? ఉద్యమం చేసి మీరు దించేశారు ఆయన్ని. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన మళ్ళీ రాచరికం తీసుకురావాలని అడిగే హక్కు, నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది? ఉద్యమాలు ఏవి డెమోక్రటిక్ గా ఉండవు. ఉద్యమాలన్నీ కూడా రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఉద్యమం వచ్చిన తర్వాత ఆ ఉద్యమం ఆధారంగా మార్పులు చెందుతాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో లీగల్ గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి షేక్ హసీనాని మీరు తీసిపడేశారు. డెమోక్రసీని కాపాడారని చెప్పి జో బైడెన్ ప్రభుత్వం కితాబ్ ఇచ్చింది మొహమ్మద్ యూనిస్ కి. సో డెమోక్రసీ అంటే, ఉద్యమాలు అంటే ఏంటి? మరి సత్తా మార్పిడి జరిగేది డెమోక్రసీస్ లో జరిగే సత్తా మార్పిడి వేరే. డెమోక్రసీకి భిన్నంగా మార్పులు జరగాలంటే ఉద్యమాలకి డెమోక్రటిక్ ఎందుకు ఉంటుంది? డెమోక్రసీ కంటెస్ట్ చేసి గెలిచి ఇవన్నీ ఉండవు, ఎందుకంటే మీరు దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. చాలా ఊర్లలో మీరు అన్ని ఆ ఉచితాలు ఈ ఉచితాలు అంటూ ఇచ్చి బెదిరించి వాళ్ళకు ఏంటేంటో చేసి వాళ్ళని మీరు కబ్జాలు తీసుకున్నారు. ప్లస్ ఈ క్రిస్టియన్ కన్వర్టెడ్ లాట్ చాలా ఉన్నారు. ముస్లిం ఒక పెద్ద సిగ్నిఫికెంట్ చంక్ తయారయ్యారు వాళ్ళు, ముస్లిం ఓట్ బ్యాంక్. సో వీళ్ళందరూ కలిసి ఆబ్వియస్లీ రాజుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు కదా. కాబట్టి కొన్ని ఉద్యమాలు మనకు దీని ప్రకారం ఉండడానికి వీల్లేదు. మన దేశంలో కూడా చూసాం, మన ఆర్టికల్ 370 తీయడానికి మనం ఏమైనా కాశ్మీర్ ప్రజల ఒపీనియన్ తీసుకొని తీసాము మనం. కాబట్టి ప్రభుత్వాలు మార్పులు ఈ పెద్ద పెద్ద లెవెల్లో జరిగేవి ప్రతిదీ డెమోక్రాటిక్ పద్ధతిలో జరుగుతాయని అనుకోవడం చాలా తప్పది. అవసరం ఉన్నప్పుడు కొన్ని మార్పులు తప్పవు. ప్రపంచ వ్యాప్తంగా కూడా మనము ఇటువంటి మార్పులన్నీ కూడా ఉద్యమాల ద్వారానే జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలని రేకెత్తించి దీన్ని పోషించి దీనిని వాడుకున్నటువంటి శక్తులు ఈ రోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు హాస్యాస్పదం, అంతకంటే ఇంకేం లేదు. అమెరికానే యుక్రెయిన్ లో మైదాన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రజలచే ఎన్నుకోబడినటువంటి రాష్ట్రపతిని తీసేసి వాళ్ళు మిగతా ఇతరత్ర వాళ్ళ కొత్త పలుకుతున్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి, సో అది చేసింది అమెరికా ప్రభుత్వమే కదా. ప్రజా ఉద్యమం పేరిట వాళ్ళని ఎన్నికల్లో గెలిచిన వ్యక్తిని మీరు తీసేశారు. రొమేనియాలో ఈరోజు ఎన్నికలు గెలిచినటువంటి వ్యక్తిని రష్యా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ఏదో నెపం చెప్పి ఎన్నికలనే రద్దు చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ వస్తే ఆపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైతే తప్పకుండా గెలుస్తారనుకుంటున్నాడో అతన్ని డిస్క్వాలిఫై చేసి. సో మీరు మరి ఇటువంటి డెమోక్రసీని నడిపించేటువంటి ప్రపంచం, నేపాల్లో వాళ్ళు ఏం నిర్ణయించుకోవాలో అది ప్రజాస్వామ్య పద్ధతిలోనే వాళ్ళు రాచరికం తీసుకురావాలా లేదా అని చెప్పేటువంటి నైతిక అధికారం వీళ్ళకి ఎవరికి లేదు. ఏ దేశంలో వాళ్ళ ప్రజలు ఏం నిర్ణయిస్తారో, ఎటువంటి ప్రభుత్వం ఉండాలో, దాన్ని ఆ ప్రభుత్వాన్ని ఎలా తీసుకురావాలో వాళ్ళ విజ్ఞతకు వదిలే. బయట నుంచి మీరు లెక్చర్ ఇవ్వడానికి ఎవరికి అధికారం లేదు. టెక్నికల్ గా చూస్తే భారతదేశానికి అధికారం లేదు. కానీ మనకు సెక్యూరిటీ, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, సరే బంగ్లాదేశ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ, కానీ బంగ్లాదేశ్ కి చైనా తోటి సరిహద్దు లేదు. కాబట్టి బంగ్లాదేశ్ గురించి సరే పక్కన పెడదాం. మనకు ఆల్రెడీ పాకిస్తాన్ మనకు పక్కల్లో బలంగా ఉంది. ఈ నేపాల్, భూటాన్ మన చేతిని జారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. సిమిలర్లీ శ్రీలంక మన చేతి జారిపోయి శ్రీలంక కానీ మాల్డీవ్స్ కానీ చైనా హస్తగతం అయిందంటే మళ్ళీ మనకు హిందూ మహాసాగరంలో మనకు చాలా సెక్యూరిటీ పరంగా మనకు చాలా థ్రెట్ ఉంది. కాబట్టి మన సెక్యూరిటీ, మన రక్షణ కోసం నేపాల్ ని మన స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉంచుకోవాల్సిన బాధ్యత మనకున్నది. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా భారతదేశానికి మిత్రుడుగా ఉంచవలసినటువంటి ఆవశ్యకత మనకున్నది. వాళ్ళు మనకు వ్యతిరేకంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చైనా చేస్తుంది. కాబట్టి అక్కడ రాచరికం వస్తే మనకు చాలా బెస్ట్ అడ్వాంటేజ్ అది. కానీ లాంగ్ రన్ లో ఇది కూడా చాలా సీరియస్ గా ఆలోచన చేయాలి. బహుశా మనకు సిక్కిం లాంటి ఆప్షన్స్ ఏవో వాళ్ళకు కూడా ఇవ్వవలసిన అవసరం ఉందంటాం. సరే 1950s లో అప్పుడు రాజు భారతదేశంలో విలీనం అవుతానంటే నెహ్రూ గారు దాన్ని రిజెక్ట్ చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. అప్పుడు చేసిన తప్పిదానికి ఈ రోజు మనం అందరం అనుభవిస్తున్నాం. మనం బహుశా అటువంటి తప్పిదం మళ్ళీ చేయకూడదు. బహుశా మళ్ళీ ఒకవేళ వాడు స్వతంత్రంగా ఉండదలుచుకున్నా కానీ కూడా కొన్ని కీలకమైన అంశాలు భారతదేశం టేక్ ఓవర్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు భూటాన్ కరెన్సీ మనతో అనుసంధానమై ఉంటుంది. భారతీయ రూపాయి భూటాన్ కరెన్సీ ఎప్పుడు 1:1 ఉంది. అలాగే నేపాలీ కరెన్సీ కూడా భారతదేశంతో అనుసంధానం చేయాలి. తర్వాత కొన్ని కీలకమైనవి వాళ్ళ డిఫెన్స్ కావచ్చు, వాళ్ళ ఫారెన్ అఫైర్స్ కావచ్చు, వాళ్ళ కమ్యూనికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం అధీనంలో ఉంటాయి. వాళ్ళు సరే వాళ్ళ చట్టాలు, వాళ్ళ సమాజం ఎలా నడుచుకోవాలో వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకోమనండి. వాళ్ళ పెళ్లిళ్ళ గురించి,
వాళ్ళ మున్సిపల్ డెవలప్మెంట్ గురించి ఇతరత్ర అంశాల గురించి వాళ్ళ చట్టాలు చేసుకోవచ్చు. కానీ 4-5 కీలక అంశాలు మాత్రం భారతదేశం అధీనంలోనే ఉంటేనే మనకు రక్షణ ఉంటుంది. లేకపోతే చైనా మన సరిహద్దులోకి ఇక్కడ కూడా నేపాల్ కూడా చొచ్చుకొని వచ్చేటువంటి పెద్ద ప్రమాదం ఉంటుంది మనకు. ఓకే గిరిధర్ గారు, చూద్దాం మరి ఈ హిందూ ఉద్యమం, నేపాల్లో జరుగుతున్నటువంటి ఈ హిందూ ఉద్యమం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బలపడుతుందా? మీరు అన్నట్టుగా భారత్ ప్రోయాక్టివ్గా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి, మన అవసరం కూడా ఉంది కాబట్టి, మరి ప్రేక్షక పాత్ర పోషిస్తుందా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, లేకపోతే ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా? అది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నిటి నేపథ్యంలో మరి ఈ హిందూ ఉద్యమానికి తల వంచి ఈ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పడిపోతుందా ఏంటనేది మనం రాబోయే రోజుల్లో మేబీ చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా, ఏం జరిగేటువంటి అవకాశం ఉంది నేపాల్లో, హిందూ రాజ్య స్థాపన సాధ్యమేనా, ఒకవేళ సాధ్యమైతే ఎంత సమయం పట్టవచ్చు, ఎలాంటి రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది, భారత్ ప్రత్యక్షంగా కానీ లేకపోతే పరోక్షంగా కానీ ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.